అండి మొత్తం పూర్తి చేశారండి. అది కాసిపాడు గంట కట్టాలి సార్. దీనికి మార్గం ఏంటంటే 5 రూళ్ళు కవర్ అవ్వాలంటే ఈ 5 రూళ్ళు మురక్కు తప్పుకోవాలంటే కాసిపాడు గంట కట్టాలి సార్. కాసి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పెనలు ఏ రకంగా వెళ్తుందో మురుగు నీరు కింద నుంచి వెళ్ళిపోయేలాగా అక్కడ ఉంది కదా సార్. కింద నుంచి మురుగు కూడా ఉంటే అది వచ్చి ఇక్కడికి మొత్తం రెండు లాగా చెప్తుంది సార్. మొత్తం ఈ పక్క అంతా మునిగిపోయినాయి. ఊడ్చి ఫోన్లు పడిపోతాయి. తర్వాత మనకు అప్రోచ్ రోడ్లు కూడా మనం లేనప్పుడు మనం బిజీ లేనప్పుడు అండి కాకరోళ్ళు ఎంత ఇబ్బంది పడేవారు అనుకున్నారా? ఓటీ చేస్తే ఇదివరండి పాలసీస్ అది అక్కడ నా ఉండేదండి రాయి చెట్టు. ఏమో అలా వచ్చిందండి. అది అలా మునిగిపోయింది. ఏమో మన వాటర్ మీరు కట్టిందండి. మీరే చెప్తుంది అది అలాగే కొత్త వేసి వెల్డింగ్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఒకటికి ఆగిందండి. అది ఆగకపోతే ఊరుకుంటుంది. మొదలలేదండి చేయలేండి. 10 రోజులు వర్షమే పడి కుర్చీ దాంతో అయిపోయింది. హామీలు ఏమైనా ఇచ్చారా మరి? ఇంకా దారుణంగా ఉంది. గత 10-12 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, ఈ ఎర్ర కాలువ, అలాగే ఈ వైట్ డ్రైన్ ఏదైతే ఎనబదురు డ్రైను, ఈ ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇది మాత్రం ఎర్రకాలు వచ్చినప్పుడు ఈ మునిగిపోతామండి. కానీ ఈ ప్రాంతంలో మనకి అప్లాండ్లో ఉన్న కొన్ని గ్రామాలతో పాటు పెంటపాడు మండలంలో ఇంచుమించు అన్ని గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మొత్తం పంట పూర్తిగా ఊడ్చి 20 రోజులు, నెల రోజులు అయింది. కొంతమంది అయితే 1 కోట మందు కూడా వేశారు. వాళ్ళందరూ కూడా బాగా దెబ్బతిన్నారు రైతులు. ఒక్కొక్కళ్ళు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడులు పెట్టిన సందర్భాలు. మరి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతులకి ఉపశమనం కలిగించేలాగా, రైతులకి ఊరట కలిగించేలాగా ప్రభుత్వం వచ్చి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేయడం, అలాగే మళ్ళీ నార్మల్ పోసుకోవడానికి ఉచితంగా మరి మంచి విత్తనాలు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవడం అన్నది జరగాలి. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి ప్రయత్నం ఎక్కడ జరిగినట్టు కనపడటం లేదు. ఇప్పుడు ఏదైనా గతంలో కూడా ఇటువంటి ఉపద్రవాలు, విపత్తులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేవాళ్ళం. వచ్చి ఇక్కడ ఉన్న విఆర్ వాళ్ళని, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ని, ఏఓని, ఏడీని అందరిని పిలిచి దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు మూలిగిపోయింది, ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు,
ఏంటన్నది ఎన్యూమినేషన్ చేయించి వాళ్ళందరికీ ఎంత విత్తనం అవసరం వస్తుందో మళ్ళీ నార్మల్ పోసుకోవడానికి విత్తనాలు ఫ్రీగా ఇప్పించేవాళ్ళం, మళ్ళీ వాళ్ళకి ఉపశమనం కల్పించేవాళ్ళం, అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుని నిలబెట్టేవాళ్ళం. ఇవాళ మరి గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో, నేను 2004లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ బీకొండేపటి దగ్గర రైతులందరూ కూడా ఈ వైట్ రైన్ దాటడానికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అప్పుడు పట్టుబట్టి ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టించాం. ఆ బ్రిడ్జి ఏదో ఒక IVRCL అని ఒక పెద్ద కంపెనీకి 1300-1400 కోట్లు ఒకటే టెండర్ అయితే వాళ్ళ మీద పట్టుబట్టి ప్రెషర్ పెట్టి ముందు నాకు సంబంధించిన నా నియోజకవర్గంలో బ్రిడ్జి కట్టాలని అవాళ ఈ బ్రిడ్జి కట్టించాం. కట్టిన తర్వాత మళ్ళీ నా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే దానికి అప్రోచ్ రోడ్లు మళ్ళీ నేను 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ అప్రోచ్ రోడ్డు కూడా వేయించాను. అప్పటి వరకు కట్టిన బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు కూడా లేకుండా గాలి వదిలేశారు. అంటే ప్రజాప్రతినిధులు ఎంత బాధ్యత రాహిత్యంగా ఉంటారన్నదానికి ఉదాహరణ ఇది. ఇవాళ కూడా రైతులను ఆదుకోవడానికి ఉపశమనం చెప్పేలాగా వాళ్ళకి ఏదైనా స్వాతంత్రం పలికేలాగా ఉన్న మాటలు మాట్లాడతా. ఇంతవరకు రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, మే నెలలో ఇవ్వాల్సింది. అప్పుడు ఏదో కోడ్ ఉంది, ఎలక్షన్ ఉంది, అయిపోయిన వెంటనే రైతు భరోసా అందజేయాలి, రైతులకి పెట్టుబడి సాయం అందజేయాలి. ఇవాళ రైతులు పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి ఇమీడియట్గా మేము ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చేస్తామని వీళ్ళు ఎన్యూమరేషన్ చేయించి వాళ్ళని ఆదుకోవడానికి చేయాలి, ఉచితంగా విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలాగే ధాన్యం గడిచిన దాళవా సాగులో ధాన్యం డబ్బులు ఇప్పటి వరకు కూడా కొంతమందికి వచ్చినాయి కానీ మిగతా డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. ఏ రోజు చూసినా ఇవాళకి వచ్చారు 15 రోజులు అయింది, అప్పుడే 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చామంటున్నారు. అంటే వీళ్ళ ఆలోచన ఏ దూరంగా ఉందంటే ఏదో తప్పించుకోవడానికి గత ప్రభుత్వం మీద నెపవేసే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడికన్నా వచ్చి ఏదన్నా ఇప్పుడు బోడపాడు ట్రైన్ ఉంది, రావుపాడు నుంచి మొదలవుద్ది. ఏంటంటే గతంలో తీయలేదని చెప్పారంటే, ఇప్పుడు నేను బోడపాడు ట్రైన్కి సంబంధించి చరిత్రలో 70 ఏళ్ళ తర్వాత నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ₹1 కోటి పెట్టి దానికి మొత్తం స్టిల్ట్ అంతా తీయించాను. తర్వాత మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత మళ్ళీ నేను పరిమళ నుంచి కిందవన్నీ ఆగుదిగుపాడు, కేపెంటపాడు, పరిమళ అవన్నీ కూడా సిల్ట్ తీసుకుంటూ వచ్చాను. మరి గతంలో తీయలేదని చెప్పారంటే మరి మీరేం దేనికి వచ్చారు? మీరు ఏం పీకుదామని వచ్చారు? మీరు ఏం పీకుతుంటారు చెప్పండి. మరి ఏదన్నా ఎక్కడైనా సరే ఒకసారి ఈ పనులన్నీ పూర్తి అయిపోయినాక చేయవలసిన అవసరం ఉండదు అన్నది ఏముండదు. 100 సంవత్సరాల తర్వాత ఎంత చేసినా మళ్ళీ అప్పుడు చేయవలసిన పనులన్నీ ఉంటాయి. ఎప్పటికప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి. అది మన బాధ్యతగా అనుకుని అవన్నీ చేయవలసిన అవసరం ఉంది. అది వదిలేసి గతంలో తీయలేదండి అంటే మరి గతంలో తీయలేదంటే ఇప్పుడు మరి గతంలో తీయలేని వాళ్ళకి ఓట్లు వేయలేదు, ఇప్పుడు నువ్వేదో పీకుతావని ఓట్లు వేసారు. మరి నువ్వేం పీకాలి కదా, అది కదా నువ్వు చేయవలసింది. అది మానేసి గతంలో తీయలేదంటే గతంలో ఏం చేశారో ఏంటో రైతులకు తెలుసు, ఇక్కడున్న ప్రజలకు తెలుసు. కాకపోతే ఏదో ప్రలోభపడ్డారు, ఏదో ఈ ప్రభుత్వం ఇంకా ఏదో అదనంగా ఇచ్చేస్తుందంటే గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చింది కదా, వీళ్ళు ఇంకా అంతకంటే అదనంగా ఇస్తున్నారు, ఏమో ఇచ్చేస్తారేమో వాళ్ళని చూసి అని ఇవ్వడం సాధ్యం కాదనే పరిస్థితి చెప్పినోడికి తెలుసు, అన్నవాడికి తెలుసు. కానీ ప్రజలు ఇస్తారని ఊహించారు, ఇస్తారని నమ్మారు, ఓట్లేశారు. వేసిన తర్వాత ఇప్పుడు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు. ఇవాళ తల్లికి వందనం అన్న పేరు మీద తల్లికి ఒక తల్లికి ఇవ్వడమే కాదు, మనం ప్రైవేట్ కాన్వెంట్లో చదివిన పిల్లలు కూడా చదివించాలన్న తాపత్రయంతో, పిల్లలు చదువుకోవాలన్న తాపత్రయంతో ప్రతి పిల్లవాడు ఈ రాష్ట్రంలో చదువురై ఉండాలన్న ఒక ఆలోచనతో చేసాం. కాబట్టి ప్రైవేట్ కాన్వెంట్లో ఉన్న పిల్లలు కూడా మనం అమ్మఒడి ఇచ్చాం. ఇప్పుడేమంటున్నారు, ప్రైవేట్ కాన్వెంట్లో వాళ్ళకి ఇవ్వం, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 అని ఈ డ్రామా నాయుడు మన జిల్లా మంత్రి మరి ఇంటింటికి తెలిసి చెప్పాడు.
ఇప్పుడు రామనాయుడు ఏం చేయాలో చెప్తా, ఏం చెప్తాడో చూడాలి. నీకు 15 అయిపోతుంది, ఆ చిన్నపిల్లలు ఇంకో